రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. సంగారెడ్డి ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎప్పుడు తన నోటితో సంచలనాలు సృష్టించే జగ్గారెడ్డి ఇప్పుడు గాంధీ భవన్ లో టెన్షన్ పుట్టిస్తున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా సంగారెడ్డిలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఏదో పెద్ద తుఫానే రాబోతోందని స్పష్టమవుతోంది. నా మనసులో ఓ రాజకీయ కోరిక ఉంది, దాన్ని నవంబర్లో బయట పెడతాను అంటూ జగ్గారెడ్డి వదిలిన డైలాగ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఏంటి? ఎమ్మెల్సీ పదవి రాకపోవడం వెనుక అసలు కథ ఏంటి? ఢిల్లీ పెద్దలతో జగ్గారెడ్డి నడిపే రహస్య మంతనాల మర్మం ఏంటి? ఈ వీడియోలో పూసగుచ్చినట్టుగా చూద్దాం పదండి. సంగారెడ్డిలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను గత 3.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా ఎందుకు మాట్లాడటం లేదో క్లారిటీ ఇచ్చారు. సాక్షాత్తు రాహుల్ గాంధీయే స్వయంగా తనకు ఫోన్ చేసి పార్టీ విషయాలు మీడియా ముందు మాట్లాడవద్దని నేరుగా తనకే చెప్పాలని సూచించారట. ఇక్కడి విషయాలన్నీ నేను నేరుగా రాహుల్ గాంధీని కలుసుకుని చెబుతున్నా అని జగ్గారెడ్డి చెప్పడం ద్వారా తాను సాధారణ నేతను కాదనే సంకేతాన్ని పంపిస్తున్నారు. అరే, అందరూ రేవంత్ రెడ్డి మాట వినాలి అనుకుంటారు, కానీ జగ్గారెడ్డి మాత్రం నేరుగా రాహుల్ గాంధీతోనే టచ్ లో ఉన్నానంటూ సీఎం వర్గానికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడి హైకమాండ్ కంటే ఢిల్లీ పెద్దలే నాకు ముఖ్యం అని చెప్పకనే చెప్పారన్నమాట. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ పార్టీలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న తీవ్ర అసంతృప్తి జగ్గారెడ్డిలో ఉడికిపోతోంది. పార్టీలో తనకంటూ ఒక ప్రాధాన్యత దక్కకపోవడం, కీలక నిర్ణయాల్లో తనను పక్కన పెట్టడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాల్లో తాను లేవనెత్తిన విషయాలు లీక్ అవుతుండటంతోనే ఆ మీటింగ్స్కే వెళ్లడం మానేశానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. అంటే సొంత పార్టీలోనే తనపై కుట్ర జరుగుతోందని ఆయన భావిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అసలు గురువింద గింజ కథ ఇక్కడే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు పదవి వస్తుందని ఆశించిన జగ్గారెడ్డికి నిరాశ మిగిలింది. తనకు రావాల్సిన ఎమ్మెల్సీ సీటును పక్కన పెట్టడంపై ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం ప్రాపకం లేకపోవడం వల్లే తనను పక్కన పెడుతున్నారని ఆయన రగిలిపోతున్నారు. నా మనసులో ఒక రాజకీయ కోరికుంది, దాన్ని నవంబర్లో బయట పెడతాను అని జగ్గారెడ్డి అనడం సాధారణమైన విషయం కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కుదిపేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం జగ్గారెడ్డి పేల్చబోయే ఆ బిగ్ బాంబ్ మరెవరి మీదనూ కాదు, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఉండబోతుందనే మాట వినిపిస్తోంది. రేవంత్ తీరుపై, ప్రభుత్వంలో పార్టీ నేతల పరిస్థితిపై ఆయన రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తూనే నవంబర్లో ప్రజల ముందు పార్టీ వేదికపై తన అసంతృప్తిని బహిర్గతం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీని నడిపించిన నేతలకు అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి ఎదురు కావడం కాంగ్రెస్ లో కొత్తేం కాదు. కానీ జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ సైలెంట్ గా ఉంటూనే లోపల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటే నవంబర్ నెలాఖరులోపు గాంధీ భవన్ లో పెద్ద భూకంపం ఖాయమనిపిస్తోంది. రాహుల్ గాంధీతో ఉన్న నేరుగా సంబంధాలని తన బలంగా నమ్ముతున్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏ క్షణమైనా తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్లో ఆయన నోటి నుండి వచ్చే ఆ మాటలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. మరి జగ్గారెడ్డి వేయబోయే ఆ నవంబర్ అస్త్రం సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పడేస్తుందా, లేక హైకమాండ్ జోక్యంతో మళ్ళీ రాజు కుదురుతుందా? ఈ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.